రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. వీడియో పెట్టి చాలా కాలం అయిపోయిందండి. దానికి పెద్దగా రీజన్ అంటూ ఏమీ లేదు. ఆఫీస్ పనులతో చాలా బిజీగా ఉండడమే కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బ్రతకాలి అంటే చెప్పులు వేసుకొని బయటికి వెళ్తున్నామంటే మాస్క్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే శానిటైజర్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే గుంపులుగా ఉన్న మార్కెట్ కానీ లేదా జన సమూహం ఏదైనా సరే దూరంగా ఉండడం మరీ ముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళకున్నా ఇంట్లోకి వచ్చే ఏ వస్తువైనా, అది మనం తినే వస్తువైనా వండే వస్తువైనా, ఆఖరికి మన గార్డెన్కి సంబంధించిందైనా సరే శానిటైజ్ చేయకుండా వాడకూడదు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఈ పువ్వు ఏంటి అని అడిగిన ప్రశ్నకి వేప పువ్వు లేదా నీమ్ ఫ్లవర్ అంటూ సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అపర్ణాస్ గార్డెన్, పిట్టల సుచిత్ర, దాసరి మాధవి గారు, జక్క శ్రీదేవి, రెంటం శ్రీనిధి, రఖీమున్నీసా, జీవి రత్నం గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మొక్క లేదా ఆకు పేరు ఏంటి? ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ మొక్క చాలా విరివిగా కనిపిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పండ్ల పేరు తెలుసా? ఈ పండ్లు జానపండ్లు. ఇవి అన్ని చోట్ల దొరకవు. అడవుల్లో ఎక్కువగా ఉండేటువంటి ఈ పండ్లను కొందరు అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ జానపండ్లు 10 పైసలకే దాదాపు 100 గ్రామ్స్ అండి, అంటే గిద్ద అంటాము, అలా వచ్చేవన్నమాట. అయితే ఇప్పటికీ కూడా ఈ జానపండ్లు మనకెక్కడా దొరకటం లేదు. అయితే ఈ చెట్టుని మనం మన ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చెట్టు పేరు ఫాల్సా. ఇది దాదాపు 10 నుంచి 14 అడుగుల వరకు హైట్ పెరుగుతుంది. పంజాబ్లో దీన్ని కమర్షియల్ పంటగా పండిస్తారు. దీనిని మనం సీడ్స్తో కానీ లేదా ముదురు కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి, మార్చ్ లేదా జూలై, ఆగస్టు దీనికి అనుకూలం. మనం ఈ ప్లాంట్ను 3rd ఫిబ్రవరి రోజున ఈ విధంగా ప్రూనింగ్ చేశాం. ప్రూనింగ్ గురించి మీకు ప్రత్యేకించి ఒక వీడియో చేశాము. ఎవరైనా ఇప్పటికీ చూడకుండుంటే ఆ ప్రూనింగ్ వీడియోని చూడండి. మనం ప్రూనింగ్ ఎలా చేయాలి ఏ చెట్టునైనా, అంటే ఈ విధంగా కొంచెం కోపుగా వచ్చేటట్టుగా దీన్ని ఈ మొక్క యొక్క కొమ్మలను కట్ చేయాల్సి ఉంటుంది. క్రొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ప్రూనింగ్ విధానం కొంచెం వింతగా ఉండొచ్చు. పెరుగుతున్నటువంటి ఈ చెట్టును ఎందుకు కట్ చేయాలి అని. నిజానికి మనం ఈ విధంగా శుభ్రంగా మంచిగా ప్రూనింగ్ చేసినట్లయితే ఈ చెట్టు నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కొమ్మల్ని కూడా కట్ చేయటం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, ఇది మార్చి 25. చూడండి ఎన్ని పండ్లు మనకి వచ్చాయో. అదేవిధంగా ఆకులు కూడా ఎన్నో వచ్చాయి. కేవలం ఈ 2 నెలల్లో మనకి ఎంత మార్పు కనిపించిందో చూడండి. అందుకే సరైన సమయంలో ప్రూనింగ్ చేయటం చాలా ముఖ్యం. ఇక ఈ ఫాల్సా ప్లాంట్కి కనీసం 2 ఫీట్ ఉన్నటువంటి కుండీ కానీ లేదా మన ఇంటి ముందు ఉన్నటువంటి జాగాలో కానీ పెట్టుకోవచ్చు. ఇవి అడవిలో వాటంతట అవే పెరిగేటువంటి చెట్లు కాబట్టి వీటికి కేరింగ్ పెద్దగా అవసరం లేదు. అలాగే నీళ్లు కూడా వారానికి లేదా 10 రోజులకు ఒకసారి పోసినా సరిపోతుంది. ఇక వింటర్లో అయితే నెల రోజులు, నెలన్నర వరకు కూడా నీళ్లు పొయ్యకపోయినా ఏమీ అవ్వదు. ఈ జానపండ్లలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ తింటే మలబద్ధకం తగ్గుతుంది. అలాగే కడుపు నొప్పిని నివారిస్తుంది. ఈ ఫ్రూట్స్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడతాయి. అలాగే ఈ మొక్క యొక్క ఆకుల్ని కూడా స్కిన్ డిసీజెస్ తగ్గించడంలో ఉపయోగపడతాయి. బర్డ్స్ ఈ ప్లాంట్ మీద వాలి ఈ పండ్లను తినేస్తూ ఉంటాయి. కాబట్టి నెట్ లాంటిది కానీ లేదా సీడీస్ దీనికి వేలాడి తీయటం కానీ ఇలాంటి వాటితో మనం వీటిని కాపాడుకోవచ్చు. అన్ని మొక్కల్లాగానే వీటికి కూడా కొన్ని పెస్ట్స్ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేప నూనె లేదా వేప కషాయం లాంటివి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే మాగిన పశువుల ఎరువు సరిపోతుంది. ఇదండి ఈ ఫాల్సా కథ. ఈ ఫాల్సా ఫ్రూట్ వచ్చేంత వరకు కూడా ఇవి జానపండ్లు అన్న విషయం నాకు తెలియదు. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ గార్డెనింగ్.